వీటిని చూసి టీలో వేసుకునే బన్నలు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అవి టీలో బన్నలు కాదు, ఎగ్గుతో చేసిన బుడ్డ ఆమ్లెట్లు. బుడ్డ ఆమ్లెట్లతో కర్రీ చేశాను. ఇవి చూడటానికి వినటానికి వింతగా ఉంది కదా, తింటే కూడా చాలా బాగుంటుంది. వీటిని ముందుగా చిన్న ప్యాన్ లో తాలింపు గిన్నెలో ఆమ్లెట్లు వేసుకోవాలి. అలా చిన్న దాంట్లో వేసుకుంటేనే బన్నల్లాగా వస్తే ఆమ్లెట్ వేసుకోవడానికి ముందు ఎగ్ పగలు కొట్టేసి దాంట్లో ఉప్పు, గరం మసాలా, కారం వేసేసి అటు ఇటు 2 సైడ్స్ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని ఆమ్లెట్లు వేసుకొని ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు, కారం ఇవి కూడా బాగా వేగిన తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసేయాలి. టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం దాంట్లో నీళ్లు పోసేసుకొని ఈ ఆమ్లెట్లను కూడా దాంట్లో వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చివరికి ఏం చేస్తారంటే కొంచెం ఎగ్ మసాలా వేసేసి ఉంటే కొత్తిమీర వేసుకోండి, అది ఆప్షనల్, అది మీ ఇష్టం. వేసుకొని దింపి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. అటు ఆమ్లెట్ తిన్నట్టు ఉంటుంది, ఇటు కర్రీ తిన్నట్టు ఉంటుంది. ఎలా ఉంది నా ఐడియా? బాగుందా? నచ్చిందా?